ఒక మొగుడుగా ఏమైనా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ హక్కు నాకుంది, అంతేగా? అంతే అంతే అంతే. యు ఆర్ లుకింగ్ సో గార్జియస్. చాలా చాలా ముద్దు వచ్చేస్తున్నావు. నా గురించి మీరు తెలుసుకోవాలని ట్రై చేస్తే నేనేం చెయ్యాలో చేస్తాను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఆల్రెడీ చెప్పాను కదా మేడం, ఈ పెన్ డ్రైవ్ ని ఎక్కడివ్వాలో ఎవరికివ్వాలో వాళ్ళకే ఇస్తానని. మర్చిపోయారా? ఆ తర్వాత జరిగింది ఈ పెన్ డ్రైవ్ లో ఉంది. డైరెక్ట్ గా చూసి ఎంజాయ్ చేయండి. నమ్మకం కుదిరింది కదా? ఇక డబ్బులు పట్టుకొచ్చేయండి, ఓకేనా? బలరాం, పక్కనే ఉండి చూసినట్టు ప్రతి విషయం వీడింత క్లియర్గా చెప్తున్నాడంటే ఈడు ఖచ్చితంగా మనకి బాగా తెలిసినవాడనిపిస్తుంది. ఆ రోజు మనిద్దరితో పాటు ఆ ఫామ్ హౌస్ బాయ్, ఆ డ్రామా కంపెనీ అమ్మాయి మాత్రమే ఉన్నారు. అయితే ఆ బాయ్ గార్డ్ అయ్యుండాలి, లేదా ఆ అమ్మాయి ఎవరి చేతైనా ఇలా చేయిస్తూ ఉండాలి. తినబోతూ రుచులెందుకు అన్నట్టు చూడబోతూ డిస్కషన్లు ఎందుకో. రేపు ఈ పాటికల్లా వాడెవడో తెలియడంతో పాటు వాడి పని కూడా ఫినిష్ అయిపోద్ది. ఇంకెందుకు టెన్షన్? చూడు గౌతమి, డబ్బులు తీసుకొని నేను భద్రా వెళ్తాం. నువ్వు వెనుకుండి ప్లాన్ మొత్తం చెయ్యి. నేను ప్లాన్ చెప్తాను, దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. సూపర్ బలరాం, సూపర్. డన్ డన్. డన్. అచ్చ బాబు, ఎలా చెప్పాలి? రేయ్, రాత్రంతా నేను నిద్రపోలేదు తెలుసా? అయితే ఇప్పుడు వెళ్ళి పడుకో, నాకెందుకు చెప్పడం? బాబు, దీన్నే మంట పెట్టి చలి కాచుకోవడం అంటారు. నాటు తాగినోడు నీటుగా ఉన్నాడు, నీళ్లు తాగినోడు తూళ్ళు పడ్డాడని రాత్రి నువ్వు ఇచ్చే షాక్ దెబ్బకి నాకు శివరాత్రి జాగరణ నాయనా. షాకా? నేనేమిచ్చాను? ఇది అమాయకత్వమా వెటకరమా? మీనాక్షి నా భార్య, తను ఏమైనా అనే హక్కు, ఏదైనా చేసే హక్కు ఒక భర్తగా నాకున్నాయి, చెలరేగిపోతాను చూడు అని నువ్వు రెచ్చిపోయిన విధానం మామూలు శాఖ నాయనా. ఒక మొగుడుగా ఏమైనా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ హక్కు నాకుంది, అంతేగా?
సర్లే గాని ఏం జరిగింది? ఆ రేంజ్ లో డైలాగులు చెప్పి వెళ్ళావు కదా, ఏం చేసావేంటి? తెలుసుకోవాలని రాత్రి నుంచి ఒకటే టెన్షన్. చెప్పురా బాబు. గురక పెట్టి నిద్రపోయాను. అంత ఉరుమురుమి ఇంత వాణి నాకు కురిసింది అని ఇంత మాత్రానికి అంత ఆవేశం ఎందుకో? ఉమ్. హలో మాస్టరు, ఇందాక నుంచి గమనిస్తున్నాను. నాతో మాట్లాడుతున్న మాటే గాని చూపులు దిక్కులు చూస్తున్నాయి, కాళ్ళు భరతనాట్యం చేస్తున్నాయి, హార్ట్ లో టెన్షన్, హెడ్ మీద చెమట్లు. ఏంటి మ్యాటరు? వా, ఏం ఏం లేదులే బాబాయ్. ఏం లేదు. బాబు బుద్ధ, చెవులో ఫ్లవర్స్ పెట్టకమ్మా. ఇలాంటి లక్షణాలన్నీ ఇద్దరిలో ఉంటాయి. ఒకళ్ళు హార్ట్ పేషెంట్, ఇంకొకరు లవ్ పేషెంట్. మొదటిది నీ బాడీ లాంగ్వేజ్ కు సూట్ అవ్వదు. ఇక రెండోది నువ్వే చెప్పు, ఏంటి సంగతి? భలే వాడి బాబాయ్ నువ్వు. ఏదేదో ఊహించుకుంటున్నావు. నథింగ్ బాబాయ్, నథింగ్. రేయ్, చూస్తున్నానరా, ఈ మధ్య నేను బాగా గమనిస్తున్నాను. మొన్న మందు తాగినప్పుడు ఏదో చెప్పాలని తప్పనని చూశాను. రాత్రి నీ మనసు పడిన ఆరాటాన్ని చూశాను. కాసేపు ఆనందం, కాసేపు దిగులు, ఒకసారి నవ్వు, మరోసారి బాధ, అందరితో సంతోషం, అంతలోనే ఒంటరితనం. ఎందుకురా ఇలా? రే నాన్న, బాధైనా కష్టమైనా, నవ్వైనా దుఃఖమైనా ఎవరితో ఒకరితో పంచుకుంటేనేరా మనసు తేలికవుతుంది. లేకపోతే భరించలేంత బాధగా ఉంటుంది. వద్దురా, నువ్వురా భరించొద్దు. చెప్పరా, ఈ బాబాయ్తో పంచుకోరా. రేయ్, నేను నీకు బాబాయ్ని మాత్రమే కాదురా, ఫ్రెండ్ని కూడా. ఇద్దరం కలిసి మందు తాగుతాం. నువ్వు తిడితే ప్రేమ అనుకున్నాను, కొడితే చనువు అనుకున్నాను. అలాంటి నాతో కూడా చెప్పాలనిపించట్లేదురా నీకు? మీనాక్షిని ప్రేమిస్తున్నాను బాబాయ్. ఈ విషయాన్ని మీనాక్షితో ఎలా చెప్పాలా అని టెన్షన్ పడుతున్నాను. రే పిచ్చుడా, నీ నోటించి ఏ మాట ఎప్పుడు వింటామా? ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందని మేమంతా ఎదురు చూస్తున్నాను రా. ఇంత మంచి విషయాన్ని, ఇంత హ్యాపీ న్యూస్ చెప్పడానికి టెన్షన్ పడుతున్నానంటావేంట్రా అర్థం లేకుండా? ఉండు, ఈ విషయాన్ని ఇప్పుడే మీనాక్షికి చెప్పేసి అందరికి స్వీట్లు పంచేసి దీపావళి పండుగని ఓ నెల రోజుల ముందే జరుపుకుందాం. ఉండు, ఇప్పుడే విషయం చెప్పేసి వస్తాను. బాబాయ్ వద్దు బాబాయ్. అదేంట్రా, ఇంత ఆనందకరమైన శుభార్తని చెప్పొద్దంటావేంట్రా? బాబాయ్, ఈ లోకంలో నేను మీనాక్షిని బాధ పెట్టినంతగా ఎవరు బాధ పెట్టుండ్రు? నేను కన్నీళ్లు పెట్టించినంతగా ఎవరు పెట్టించుండ్రు? నా స్వార్థం కోసం తన లైఫ్తో ఆడుకున్నాను. బలవంతంగా తాళి కట్టాను. అంతకంటే బలవంతంగా ఆ తాళిని తెంచేశాను. ఏ ఆడపిల్లకైనా జీవితంలో ఇంతకంటే నరకం మరొకటి ఉండదు. నా వల్ల, కేవలం నా వల్ల అంత కష్టాన్ని, అంత బాధని అనుభవించింది తను. నీచంగా మాట్లాడాను, అసహించుకున్నాను. ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అవమానించి పంపించాను.
నేను చేసిన దానికి ఎవరైనా సరే నా మొహం చూడాలంటే నా అసహించుకుంటారు. భరించలేనంత కోపంతో, క్షమించలేనంత ద్వేషంతో ఉంటారు. కానీ తను మాత్రం భరించింది బాబాయ్. అందుకే అర్థం చేసుకుని వచ్చి పెద్దమ్మ ముందు నటిస్తోంది. బాబాయ్, నటించడం అయిపోగానే వెళ్ళిపోవాలని తనతో చెప్పాను. ఏ క్షణమైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందేనని తనకి తెలుసు. అది ఎంత కష్టమో కూడా తనకు తెలుసు. అయినా సరే కన్నీళ్ళని తనలోనే దాచుకుంటూ నవ్వుతూ అందరి ముందు తిరుగుతోంది. నేను తన్ని పెట్టిన బాధ అంతా నా మనసుని తొలి చేస్తుంది బాబాయ్. అరే, అంత మంచి మనిషినా నేను ఏడిపించిందని నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అందుకే నా ప్రేమ కంటే ముందు క్షమాపణ అడగాలి. క్షమించలేనంత తప్పు చేశాను, సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు మీనాక్షి అని మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి. తను నన్ను క్షమిస్తేనే నా మనసులోని ప్రేమను చెప్పుకునే అర్హత నాకుంటుంది. ఆ అర్హత కోసం ఎదురు చూస్తున్నాను బాబాయ్. అందుకోసమే ఆగుతున్నాను. కానీ ఎక్కడో తెలియని భయం బాబాయ్. ఇంత మోసం చేసిన వాణ్ణి మీనాక్షి అంత తేలిగ్గా క్షమిస్తుందా అని. బాబాయ్, తను నన్ను క్షమించకపోయినా, నా ప్రేమను ఒప్పుకోకపోయినా నా లైఫే వేస్ట్ బాబాయ్, వేస్ట్. రే, అలా బాధపడకురా. మీనాక్షి ఖచ్చితంగా క్షమిస్తుంది, నీ ప్రేమను అంగీకరిస్తుంది, గెలుస్తుందిరా. నీ ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ రా, ఆల్ ది బెస్ట్. రే అబ్బాయి, ఇంట్లో పెట్టాలని ఎంత బయటికెళ్లారు. మీనాక్షితో నీ మనసులో మాట చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం. వెళ్ళు, వెళ్ళి పువ్వులోని వాసన, నీలోని ప్రేమ దాచిన దాగు అని నిరూపించుకో. రే, పెన్ను పోతే కొనుక్కోగలం కాని క్యాప్ పోతే కొనుక్కోలేం రా. నీ ప్రేమ కూడా అలా క్యాప్ లాంటిదని అర్థమయ్యేలా చెప్పు. పోలిక పరమ చండాలంగా ఉంది బాబాయ్. బాబు, ఇక్కడ నువ్వు చూడాల్సింది ఫీలింగ్ ని, పోలికని కాదు. ఇది నచ్చకపోతే త్రివిక్రమ్లా ఒక డెత్ డైలాగ్ చెప్తాను, నోట్ చేసుకో. ఒక దొంగ వాల్మీకిగా మారినట్టే ఈ కృష్ణుడు రాముడిగా మారాడని చెప్పు. ఆ రోజు ఆ రాముడి కోసం ఆ సీత అగ్ని ప్రవేశం చేస్తే, ఈ రోజు ఈ సీత మాట కోసం ఈ రాముడు అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పు. ఓకేనా? ఏంటి ఓకే? ఇలా రామాయణం, అగ్ని ప్రవేశం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్తే ఓవర్ యాక్షన్ అనుకుంటుంది, ప్రేమ కాదు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలుసులే గాని ఇక నీ సలహాలు ఆపు. ఈ మేధావి కాన్సెప్ట్ అర్థమయ్యట్లేదు. ఏం చేస్తాం? సరే, నీ ఓన్ కాన్సెప్ట్ అయినా సరే నీ ప్రేమని సక్సెస్ అయ్యేలా చేసుకో. ఆల్ ది బెస్ట్. యువర్ కరెక్ట్ డాడ్.
మీనాక్షి మాత్రమే ఈ ఇంటిని నా జీవితాన్ని సరిదిద్దగలదని ఆ రోజు మీరు చెప్పిన మాటలు 100% కరెక్ట్ డాడ్. మీనాక్షి నా జీవితానికి ఒక గొప్ప అదృష్టం, వరవని మీరు అప్పుడు ఎంత చెప్పినా సరే నేను గుర్తించలేకపోయాను. తీరా నేను గుర్తించేసరికి మీరు లేకుండా పోయారు. డాడ్, మీరు మా అందరిని ఇంత త్వరగా వదిలేసి వెళ్ళిపోతారని మీకు ముందే తెలుసు అనుకుంటాను. అందుకే ఈ ఇంటిని మమ్మల్ని బాధ్యతగా చూసుకోవడానికి ఒక గొప్ప వ్యక్తిని మీనాక్షి రూపంలో ఇచ్చెళ్లారు. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. చిన్ని గుండెలో తుళ్ళి పడనే నొప్పి చాలా ఎక్కువగా ఉందన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదా? కొంచెమైనా తగ్గిందా? కొంచెం ఏంటి మీనాక్షి, మొత్తం మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. అసలు దెబ్బ తగిలినట్టే లేదు తెలుసా? ఇప్పుడు నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో చెప్పలేనంత రిలీఫ్గా ఉన్నాను. మీనాక్షి, ఒక్క నిమిషం, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. సారీ మీనాక్షి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, ఏంటండి ఆ మాటలు? మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? చెప్పాలి మీనాక్షి, చాలాసార్లు చెప్పాలి. నేను చేసిన దానికి నేను క్షమాపణ అడగాలి. మీనాక్షి, ఒకటి కాదు, రెండు కాదు, నేను చాలాసార్లు. ఏవండి, మీరెందుకు సారీ చెప్తున్నారో నాకు తెలుసు. రాత్రి టాబ్లెట్లు వేసుకోమన్నప్పుడు ఒంటరిగా ఉండాలి, బయటికి వెళ్ళిపో అని కోపంగా మాట్లాడారు. అదొకటి మాత్రమే కాదు మీనాక్షి. ఏవండి, మీరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియట్లేదు. ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తారో అంతకన్నా అర్థం కావట్లేదు. నిన్నంతా నేను టిఫిన్ పెట్టిన టాబ్లెట్స్ ఇచ్చినా తీసుకోలేదు. నేను మీకోసం ఏం చేయడానికి ప్రయత్నించినా సరే వద్దని దూరంగా వెళ్ళిపోతున్నారు. అసలు కనిపించినా, మాట్లాడడానికి ట్రై చేసినా అవాయిడ్ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడేమో ఉల్లాసంగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నానని చెప్తున్నారు. ఇంతలోనే ఏమైందో, అసలు ఎటువైపు నుంచి ప్రాబ్లం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. బా మీనాక్షి, అవన్నీ వదిలే, ఫస్ట్ నేను చెప్పేది విను. నేను నీకు సారీ చెప్పాలని. ప్లీజ్ అండి, సారీలు పూరీలు అవసరం లేదు. అవన్నీ పరే వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు. మనం ఫ్రెండ్స్ అండి, మన మధ్య సారీలేంటండి అర్థం లేకుండా? ఏంటి ఫ్రెండ్సా? అయ్యో, ఆ మాట చెప్పింది మీరే కదండి, మరంత ఆశ్చర్యపోతారేంటి? అప్పుడు పెద్ద ఎదవను కదా, అందుకే అలా చెప్పి చచ్చాను. అబ్బా, ఇవన్నీ కాదు మీనాక్షి, ఒకసారి నేను చెప్పేది. ఏవండి,
ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. నిన్నటి నుండి మీరు టిఫినే తినలేదు. నేను టిఫిన్ రెడీ చేస్తాను, రండి. ఫ్రెండ్ అంట, ఫ్రెండ్ తొక్కలది. సారీ చెప్పే ఛాన్సే ఇవ్వడం లేదు. ఇంకా ప్రేమను అలా చెప్పాలరా దేవుడా. నాతో మాట్లాడడానికి మీరు టెన్షన్ పడడం ఏంటండి? కామెడీ కాకపోతేను. ఎందుకుండదు? ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరికైనా సరే టెన్షన్ ఉంటుంది. ఇప్పుడేంటి? సైలెంట్ గా ఉండాలి అంతే కదా? సరే ఉంటాను, చెప్పండి.